Hello everybody, welcome back to our channel Spoken English Classes. In today's session, we are going to learn about the daily use English sentences. Let's get started. See here, first one. ఈ రోజు ఏ కూర చేయాలో అర్థం కావడం లేదు. రోజు ఏం వండాలా అని ఆలోచించడమే పెద్ద పని అయిపోతుంది. ఇంట్లో ఏ కూరగాయలు ఉన్నాయో ఒకసారి చూడు. ఏదైనా త్వరగా అయ్యేది చేద్దాం. లేదంటే వంట ఆలస్యమయ్యి మిగతా పనులన్నీ కూడా ఆలస్యం అవుతాయి. ఈ రోజు ఏ కూర చేయాలో అర్థం కావడం లేదు. రోజు ఏం వండాలా అని ఆలోచించడమే పెద్ద పని అయిపోతుంది. ఇంట్లో ఏ కూరగాయలు ఉన్నాయో ఒకసారి చూడు. ఏదైనా త్వరగా అయ్యేది చేద్దాం. లేదంటే వంట ఆలస్యమయ్యి మిగతా పనులన్నీ కూడా ఆలస్యం అవుతాయి. ఇలా డైలీ మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి అనేది ఇప్పుడు చూద్దాం. See here, I can't figure out what curry to make today. Thinking about what to cook every single day itself has become a big task. Just check once what vegetables we have at home. Let's make something that gets done quickly. Otherwise, the cooking will get delayed and all the other work will get delayed too. I can't figure out what curry to make today. Thinking about what to cook every single day itself has become a big task. Just check once what vegetables we have at home. Let's make something that gets done quickly. Otherwise, the cooking will get delayed and all the other work will get delayed too. See one more time. ఈ రోజు ఏ కూర చేయాలో అర్థం కావడం లేదు. ఐ కాంట్ ఫిగర్ అవుట్ వాట్ కర్రీ టు మేక్ టుడే. రోజు ఏం వండాలా అని ఆలోచించడమే పెద్ద పని అయిపోతుంది. థింకింగ్ అబౌట్ వాట్ టు కుక్ ఎవ్రీ సింగిల్ డే ఇట్ సెల్ఫ్ హ్యాస్ బికమ్ ఏ బిగ్ టాస్క్. ఇంట్లో ఏ కూరగాయలు ఉన్నాయో ఒకసారి చూడు. జస్ట్ చెక్ వన్స్ వాట్ వెజిటేబుల్స్ వీ హ్యావ్ ఎట్ హోమ్. ఏదైనా త్వరగా అయ్యేది చేద్దాం. లెట్స్ మేక్ సంథింగ్ దట్ గెట్స్ డన్ క్విక్లీ. లేదంటే వంట ఆలస్యమయ్యి మిగతా పనులన్నీ కూడా ఆలస్యం అవుతాయి. అదర్వైజ్ ద కుకింగ్ విల్ గెట్ డిలైడ్ అండ్ ఆల్ ద అదర్ వర్క్స్ విల్ గెట్ డిలైడ్ టు. సీ ద నెక్స్ట్ వన్. నువ్వేం చెప్పినా నేను ఓపిక్గా వింటున్నాను కదా, మరి నేను మాట్లాడుతున్నప్పుడు ఎందుకు మధ్యలో అడ్డుకుంటావు? కనీసం నేను చెప్పేది పూర్తిగా వినడానికి కూడా ప్రయత్నించవు. ప్రతిసారి నీ మాటే సరైందని అనుకుంటే ఎలా? ఇద్దరం మాట్లాడుకొని అర్థం చేసుకుంటేనే సమస్యలు తగ్గుతాయి. నువ్వు ఏం చెప్పినా నేను ఓపిక్గా వింటున్నాను కదా, మరి నేను మాట్లాడుతున్నప్పుడు ఎందుకు మధ్యలో అడ్డుకుంటావు? కనీసం నేను చెప్పేది పూర్తిగా వినడానికి కూడా ప్రయత్నించవు. ప్రతిసారి నీ మాటే సరైందని అనుకుంటే ఎలా? ఇద్దరం మాట్లాడుకొని అర్థం చేసుకుంటేనే సమస్యలు తగ్గుతాయి. ఈ విధంగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి అనేది ఇప్పుడు చూద్దాం. See here, I listen patiently whenever you speak, right? Then why do you interrupt me when I am talking? You don't even try to listen to what I say completely. How can you always think that only your opinion is right? Problems can be solved only when both of us talk and understand each other. I listen patiently whenever you speak, right? Then why do you interrupt me when I am talking? You don't even try to listen to what I say completely. How can you always think that only your opinion is right? Problems can be solved only when both of us talk and understand each other. See one more time. నువ్వేం చెప్పినా నేను ఓపిక్గా వింటున్నాను కదా. I listen patiently whenever you speak, right? మరి నేను మాట్లాడుతున్నప్పుడు ఎందుకు మధ్యలో అడ్డుకుంటావు? దెన్ వై డూ యూ ఇంటరప్ట్ మీ వెన్ ఐ ఆమ్ టాకింగ్. కనీసం నేను చెప్పేది పూర్తిగా వినడానికి కూడా ప్రయత్నించవు. యూ డోంట్ ఈవెన్ ట్రై టు లిజన్ టు వాట్ ఐ సే కంప్లీట్లీ. ప్రతిసారి నీ మాటే సరైందని అనుకుంటే ఎలా? హౌ కెన్ యూ ఆల్వేస్ థింక్ దట్ ఓన్లీ యువర్ ఒపీనియన్ ఈస్ రైట్. ఇద్దరం మాట్లాడుకొని అర్థం చేసుకుంటేనే సమస్యలు తగ్గుతాయి. ప్రాబ్లమ్స్ కెన్ బి సాల్వ్డ్ ఓన్లీ వెన్ బోత్ ఆఫ్ us టాక్ అండ్ అండర్స్టాండ్ ఈచ్ అదర్. సీ ద నెక్స్ట్ వన్. ప్రతి చిన్న విషయానికి కోపం తెచ్చుకోవడం మానేయి. కొన్నిసార్లు సైలెంట్ గా ఉండడం కూడా చాలా పెద్ద సమాధానం అవుతుంది. ప్రతి చిన్న విషయానికి కోపం తెచ్చుకోవడం మానేయి. కొన్నిసార్లు సైలెంట్ గా ఉండడం కూడా చాలా పెద్ద సమాధానం అవుతుంది. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా మాట్లాడాలి అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.